కడపలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నర్సింగ్ కాలేజీపై కూటమి సర్కార్ కుట్రలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాల్వపై మెట్లున్నాయంటూ కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు జేసీబీలతో వచ్చారు. మున్సిపల్ అధికారులను ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదేశాలతోనే కూల్చివేతకు వచ్చారంటూ ఆరోపించారు. నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారంటూ నిలదీశారు. మేయర్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో టీడీపీ కుట్రలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడ్డారు. నేను ఎగ్జాంపుల్ గా కడపలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నర్సింగ్ కాలేజీపై కూటమి సర్కార్ కక్ష సాధింపులకు దిగింది. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీను అడిగి తెలుసుకుందాం. శ్రీను, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలకు ఎలా వచ్చారు? అసలు ఎటువంటి నోటీసులు లేకుండానే కేవలం ఏదైతే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కాలేజీనే టార్గెట్ గా చేసుకుని ఏదైతే వాళ్ళు కూల్చివేతకు వచ్చినట్టు పరిస్థితి. జనరల్ గా ప్రతి వీధిలో కూడా మెట్లు అనేది కాలువ మీద కట్టుకునేటువంటి సంస్కృతి మన మొత్తం అన్ని వీధుల్లో కూడా కనిపిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా చిన్న దీన్ని మీరు తొలగించుకోండి అని చెప్పి ఒక నోటీస్ ఇస్తే సరిపోయేదానికి ఏకంగా పొక్కలు తీసుకొని కూల్చివేస్తామని చెప్పి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఏదైతే మొన్నటి మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏమీ గెయిన్ చేసుకోలేకపోయింది కాబట్టి ఇప్పుడు ఏదైతే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ విధంగా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కాలేజీ మీదకి పొక్కలైన్లతో అధికారుల్ని పంపించిన పరిస్థితి. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ వాటర్ ప్లాంట్ల మీద దాడులు చేయించడానికి పొక్కలైన్లు పంపించిన పరిస్థితి. ఏదో ఒక విధంగా ఒక కయ్యానికి కాలు దుక్కుతూ ఈ కూల్చివేతలకి కానీ ఇవన్నీ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఈ రోజు జరిగినటువంటి అంశాన్ని అధికారులను అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయబద్ధంగా ప్రశ్నించడంతో అధికారులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కాలువ మీద మెట్లు ఉన్నట్లయితే మేము తొలగించుకుంటాము, దానికి ముందు నోటీస్ ఇవ్వండి అని చెప్పి చెప్పిన పరిస్థితి. అది చెప్పి అధికారులను కూడా వెనక్కి పంపించడం పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే కావాలని ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని టార్గెట్ గా చేస్తూ కూల్చివేతలకు పాల్పడుతున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. నేను